వినిపిస్తుందా గంజాయి అని చెప్పేసి బయట కానీ పిల్లలు తాగుతున్నారు అది అని చెప్పేసి అది బాగా స్ప్రెడ్ అయిపోయింది. మీ ఊర్లో గంజాయి రహిత చిన్న గౌరవాలని డిసైడ్ చేసుకోవాలి. మీ ఊర్లో అసలు గంజాయి అనే మాటనే ఉండకూడదు. ఎవరైనా తాగుతుందని తెలిస్తే మా పోలీసులకు ఇంటిమేట్ చేయాలి. అరే నేను చెప్తే మా ఊళ్ళో అంతా నన్ను తిట్టుకుంటారు అనుకుంటే మంచి పని మీరు చేసేది. కానీ మీరు చెప్పినని కూడా మేము ఎవరికి చెప్పాం. ఓకేనా? ఫోన్ మీ నెంబర్ కూడా ఎవరు డిస్ప్లే చేయండి. వాడికి ఎందుకు చెప్పమంటున్నామంటే వాడు ఇప్పుడు మందు ఊళ్ళో కొంతమంది మందు అవుతూ ఉంటారు. ఆ మందు అయిపోయినా కొంచెం మానిపించవచ్చు, అది ఏదో కౌన్సిలింగ్ చేసి. కానీ గంజాయి కన్నా అలవాటు పడ్డాడు ఏమవుతుందంటే వాడు మానలేడు. అది లేకపోతే వాడు బతకలేడు కూడా. అంతా పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడు. ఇట్లా అవసరమైతే తల్లిదండ్రులు గోల్డ్ తీసుకుపోతాడు. అది లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, కొడతాడు. గంజాయి తాగి తల్లిదండ్రులు చంపిన కూడా ఉన్నాడు. సో అట్లా మీకు తెలిసినప్పుడు ఏం చేయాలి చెప్తే మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. అది భువనగిరిలో అక్కడక్కడ ఉన్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్. వాళ్ళని తీసుకుపోయి అందులో అడ్మిట్ చేసి ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు మంచిగా అయితే తర్వాత బయటకు వస్తారు.